హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కోలుకొని ఇంటికి వస్తాడు. ప్రేమకి ఒక లెటర్ వస్తుంది. అది ఏంటా అని వల్లి అడుగుతూ ఉండటంతో వల్లికి నర్మద షాక్ ఇస్తుంది. ఇవన్నీ నీకు తెలియాలి అంటే అసలు నీ నిజస్వరూపం మా అమ్మ వాళ్ళకి తెలియాలి పద అని చెప్పి అనడంతో మామయ్య గారికి ఎందుకు వద్దులే, నేనేమన్నానని అంత సీరియస్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. అంతలోనే రామరాజు అమ్మ నర్మద అని పిలవడంతో వల్లి అక్కడ ఆగిపోయి, ఏంటి రామరాజు మామయ్య వల్లిని అనకుండా నర్మద అని పిలుస్తున్నాడు ఏంటి అని ఆగి చూస్తుంది. అంతలోనే ఏంటమ్మా సాగర్ కనిపించడం లేదు, నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కూడా తను నాతో లేడు అని చెప్పి అంటాడు రామరాజు. అంతలోనే అటుగా వస్తున్న సాగర్ని చూసి నర్మద, అదిగో మామయ్య గారు తను వస్తున్నాడు, ఈ మాట తననే అడగండి అని చెప్పి అంటుంది నర్మద. సాగర్ అయితే తను ఆ 20 లక్షలు కట్టేసి తనకు గవర్నమెంట్ జాబ్ జాయినింగ్ లెటర్ వస్తుంది. తను దాన్ని తీసుకొని ఇది వెంటనే నర్మదకి చూపించాలి, తను చాలా సంతోషపడుతుంది అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటాడు. అంతలో రామరాజుని చూసి ఆ లెటర్ దాచిపెడతాడు సాగర్. లోపలికి వెళ్తాడు. రామరాజు, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అంతలో వేదవతి, ఏంట్రా అంటే అన్నానంటారు కానీ మీ నాన్న వచ్చేటప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఎలా చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అంటుంది వేదవతి. అంతలో సాగర్, లేదు నాన్న, నిన్న మొన్న హాస్పిటల్లో ఉండి రైస్ మిల్లు సరిగ్గా చూసుకోలేదు, అందుకని అక్కడ పని ఎలా జరుగుతుందో అని చెప్పి అక్కడికి వెళ్ళి అకౌంట్స్ చూసుకొని వస్తున్నా అని చెప్పి అంటాడు సాగర్. రామరాజు, అవునా, రైస్ మిల్ ఎలా ఉందిరా, నేను రైస్ మిల్లుని చూడకుండా వెళ్ళకుండా ఒక్కరోజు కూడా ఉండలేను, నాకు ఎలాగో ఉంది అని చెప్పి అంటాడు రామరాజు. అంతలో వేదవతి, అంటే అన్నానంటారు కానీ అసలే మీ ఆరోగ్యం బాగోలేదు, ఆ సాగర్ గాడు చూసుకుంటున్నా అని చెప్తున్నాడు కదా, మీరెందుకు రైస్ మిల్కి వెళ్తా అంటారు అని అంటుంది వేదవతి. అంతలోనే రామరాజు, అది కాదు బుజ్జమ్మ, నేను వెళ్ళకుండా అక్కడ పని వాళ్ళు సరిగ్గా పని చేయరు అని చెప్పి అంటాడు. వేదవతి, బాగానే చేస్తారు, అవన్నీ చూసుకోవడానికి ఉన్నాడు కదా సాగర్, వాడు చూసుకుంటాడు, కానీ మీరు 2 రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటుంది వేదవతి. అంతలోనే నర్మద కూడా, అవును మామయ్య గారు, సాగర్ చూసుకుంటున్నాడు, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు త్వరగా కోలుకోవాలి అని చెప్పి అంటుంది నర్మద. రామరాజు, సరే అలాగే మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పి అంటాడు రామరాజు. సాగర్ కొంచెం డల్గా ఉండడం గమనిస్తూ ఉంటుంది నర్మద. ఏమైంది, సాగర్ ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది. సాగర్ వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతాడు. నర్మద కూడా వెళ్ళి, ఏంటి సాగర్ ఏమైంది, నువ్వు ఎందుకు ఏదోలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నర్మద. సాగర్ మాత్రం, ఏమీ లేదు నర్మద, నిన్న మొన్న నాన్నతో నేను హాస్పిటల్లో ఉన్నా కదా, అందుకే ఎలానో ఉంది, కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంది అని చెప్పి అంటాడు సాగర్. నర్మద, ఏంటి సాగర్ నీకు జ్వరం వచ్చిందా, టాబ్లెట్ దేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సాగర్, అలాంటిది ఏమీ లేదు, నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అంటాడు సాగర్. నర్మద, ఇంపార్టెంట్ విషయం ఏంటి సాగర్, ఏంటో చెప్పు అని చెప్పి అనగానే సాగర్ ఆ లెటర్ తీసి నర్మద చేతిలో పెడతాడు. నర్మద, ఏంటి సాగర్, లవ్ లెటరా అని చెప్పి అడుగుతుంది. సాగర్, లేదు, దానికంటే పెద్దది, నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు అని చెప్పి అంటాడు సాగర్. నర్మద ఏంటా అని ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేసి చూసేసరికి సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చి జాయినింగ్ లెటర్ ఉండడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. నర్మద, ఏంటి సాగర్, నిజంగా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అని చెప్పి అంటుంది. సాగర్, అవును నర్మద అని చెప్పి అంటాడు. అవును, మన రిజల్ట్స్లో నేనేం లేదు కదా, అదేంటి ఇప్పుడు డైరెక్ట్ జాయినింగ్ లెటర్ తీసుకొని వచ్చావు, ఇదెలా సాధ్యం సాగర్ అని చెప్పి అంటుంది నర్మద. సాగర్, లేదు, అప్పుడు ఆ లిస్ట్లో నా నేమ్ రాలేదు, ఇంకా నేను
సెర్చ్ చేసి చూసా, నాకు జాబ్ వచ్చింది. ఇంకా నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి డైరెక్ట్ జాయినింగ్ లెటర్తో చూపిద్దామని నీకు ఆ నిజం చెప్పలేదు అని చెప్పి అంటాడు సాగర్. ఇక నర్మద చాలా సంతోషంగా ఉంటుంది. ఇక పద సాగర్, వెంటనే వెళ్ళి ఈ విషయం మామయ్య గారికి చెప్దాం, చాలా సంతోషపడతారు ఇంట్లో వాళ్ళందరూ అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద. ఇక సాగర్ మాత్రం, వద్దు నర్మద, నేను గవర్నమెంట్ జాబ్ చేయడం నాన్నకి ఇష్టం లేదు, ఇంకా రైస్ మిల్ చూసుకుంటున్నా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అసలే నాన్నకి గుండెపోటు వచ్చింది, అది కాక ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాన్నకి తెలియకుండా నేను చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను అంటే ఇంకా నాన్న మళ్ళీ బాధపడతాడు, ఇంకా మళ్ళీ గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వద్దు, సమయం చూసుకొని చెప్దాం, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు నేనే చెప్తా అని చెప్పి అంటాడు సాగర్. ఇక నర్మద, సరే సాగర్, నీ ఇష్టం, మంచి టైం చూసి మామయ్యకి చెప్పేసి చాలా రోజులు దాచకు, మళ్ళీ దీనివల్ల ఇంకా ఎలాంటి ఘోరాలు చూడాలో త్వరగా చెప్పేసేయ్ అని చెప్పి అంటుంది నర్మద. ఇక సాగర్, సరే నర్మద, నేను చూసుకుంటా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సాగర్. ఇక అంతలోనే ప్రేమకి వచ్చిన లెటర్ ఏంటా అని చెప్పి ఇక ప్రేమ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అందులో ప్రేమకి ఎస్ఐ హాల్ టికెట్ ఇక లెటర్లో పంపిస్తారు. ఇక అది చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక ప్రేమ. తనకి అప్పుడే జాబ్ వచ్చినట్టుగా, తను ఇక పోలీస్ డ్రెస్లో వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఆట పట్టించినట్టుగా ఇక ఊహించుకుంటూ, ధీరజ్ని ఏడిపించినట్టుగా ఊహించుకుంటూ ఇక సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక ధీరజ్ నన్ను చాలా కష్టపడి చదివిస్తున్నాడు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంకా అప్లై చేశాడు కాబట్టి నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, వాడు నా పైన చాలా హోప్స్ పెట్టుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక వల్లి మాత్రం ఏమై ఉంటుంది, అసలు ప్రేమకి ఎవరు లెటర్ పంపించుంటారు, దాని గురించి అడిగితే ఎందుకని నాతో చెప్పలేదు, వీళ్ళు నా వెనక ఏదో కుట్ర చేస్తున్నారు, ఈ విషయం ఏదో నాకు ఉపయోగపడేలా ఉంది, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం తీసి ఇక ఆ ప్రేమ దగ్గర నుంచి ఎలాగైనా ఆ లెటర్ కొట్టేసి అసలు అందులో ఏమి ఉంది, ఎందుకు ప్రేమ నా దగ్గర నిజం దాచింది అనేది తెలుసుకోవాలి. ఇంకా ఏదైనా దాచింది అంటే నేను ఆ విషయాన్ని పట్టుకొని ఇక అమూల్య గురించి ఇక బయట పెట్టకుండా చూసుకోవచ్చు అని చెప్పి ఇక సంతోషపడుతూ ఉంటుంది వల్లి. ఫస్ట్ అయితే ప్రేమకి ఆ లెటర్ ఎవరు పంపించుంటారో తెలుసుకోవాలి, అది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక ప్రేమ గది వైపు వెళ్తూ ఉంటుంది వల్లి. ఇక అంతలో ఆ ప్రేమ ఆ లెటర్ చూసి ఇక చాలా సంతోషపడడం చూస్తూ ఉంటుంది వల్లి. ఇక వల్లి, ఏంటి ఆ లెటర్లో ఏముంది, దాన్ని చూసి ప్రేమ ఎందుకని అంతలా సంతోషపడుతుంది, అసలు తనకి ఆ లెటర్ ఎవరు పంపించుంటారు అని చెప్పి ఇక ప్రేమ రూమ్లో లేనప్పుడు ఎలాగైనా వెళ్ళి నేను అదేంటో చూసి తీరాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక తను వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో మామయ్య గారికి ఇలా ఉంది, నేను త్వరగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇక అమూల్య వాళ్ళ నాన్నని చూసేటప్పుడు విశ్వ కొట్టడంతో ఇక దాన్ని చూసి గుర్తు చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక వేదవతి తిరుపతి వచ్చినప్పుడు కూడా ఎవరినో కొడితే మనకేంటి, అసలు వాళ్ళెవరు, మనకు ఏం సంబంధం అని చెప్పి అనడంతో ఇక మా అమ్మ ఏంటి అలా మాట్లాడింది, నేను వాళ్ళకి ఏమీ కానా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక అమూల్య. ఇక అంతలో విశ్వకొచ్చి, ఏంటి అమూల్య, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు. ఇక అమూల్య, ఏమీ లేదు, అయినా నువ్వు మా వాళ్ళ ముందు నన్ను ఎందుకు కొట్టావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమూల్య. ఇక విశ్వక్, నువ్వు ఆ ఇంటి వైపు చూసినా, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా అలాగే కొడతాను, నిన్ను కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక అమూల్య, అవునారా, నువ్వు నన్ను చంపుతావా, రా చంపు చూద్దాం, నువ్వు నన్ను చంపి నువ్వు ఎలా బ్రతుకుంటావో నేను చూస్తా, రా చూసుకుందాం అని చెప్పి అంటుంది. ఇక విశ్వక్ వెంటనే, వామ్మో, దీనిని చూస్తేనే నాకే భయం వేస్తుంది, ఇదేదో ప్లాన్ తోటే మా ఇంటికి వచ్చింది, కొంచెం దీంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుని ఇక విశ్వ దీనితో నాకెందుకు వచ్చిన గోల అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అమూల్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక అంతలోనే భద్రావతి వచ్చి, ఏ అమూల్య, అమూల్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక అమూల్య కన్నీళ్లు తూర్చుకొని
ఇక ఏంటండి చెప్పండి అని చెప్పి అంటుంది. ఇక భద్రావతి ఏంటే ఇల్లు ఊడ్చలేదా? ఇల్లంతా మట్టిగా ఉంది, ఇలాగే ఉంది. ఏం చేస్తున్నాను? ఇల్లు ఊడ్చకుండా నిన్ను తీసుకొచ్చింది పని మనిషిగా, ఆ విశ్వగాడి పెళ్ళంగా కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భద్రావతి ఇక అంతలోనే అమూల్య ఏంటి అసలు నువ్వెవరు నాకు పని చెప్పడానికి అని చెప్పి అంటుంది. ఇక భద్రావతి, సేనాపతి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ అమూల్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. ఇక భద్రావతి ఎలా ఉందే, నాకే ఎదురు మాట్లాడుతున్నావా? నిన్ను తీసుకొచ్చిందే పని చేయడానికి. నువ్వు సైలెంట్గా పని చేసుకో, ఇంట్లో పనంతా నువ్వే చేయాలి, అందుకే ఇంటి పని మనిషిని కూడా మాన్పించేశా అని చెప్తూ ఉంటుంది ఇక భద్రావతి. ఇక అంతలోనే అమూల్య నేను వచ్చింది ఈ ఇంటి కోడలుగా, పని మనిషిగా కాదు. అయినా నువ్వు ఎవరు నాకు పని చెప్పడానికి? నువ్వేమైనా నా అత్తవా అని చెప్పి అంటుంది. ఇక భద్రావతి చేయి లేపుతుంది. ఎంత ధైర్యమే నీకు? నాకే ఎదురు మాట్లాడతావా? నువ్వెవరు అని అంటావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి. ఇక అమూల్య అవును అలాగే అంట, నువ్వు నా అత్తవైతే నీ మాట వింటా. అసలు నువ్వెవరు? ఒక పెళ్ళి ఏమీ లేదు, వచ్చి ఇంట్లో ఉండి అందరినీ సాధిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకున్నావు? ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇంకా అందరినీ శాసించుకుంటూ అందరికీ పని చెప్పుకుంటూ ఇలా ఉందామని చూస్తున్నావా? అందరూ నీ మాట వింటారేమో, నేను వినను, నేనెందుకు వినాలి నీ మాట అని చెప్పి అనడంతో ఇక రేవతి, శారదాంబ వాళ్ళ అక్క అయితే ఇక చాలా సంతోషపడతారు. ఇన్నాళ్ళకి దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళు దొరికారు అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ పెద్దావిడే. ఇక రేవతి అయితే అలా అడుగమ్మా, ఇలా అడిగే వాళ్ళు లేక ఆమె చాలా ఎక్కువ చేస్తుంది అని చెప్పి ఇక రేవతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భద్రావతి ఏంటే ఏం కూసావే, నన్నే అంత మాట అంటావా నువ్వు అని చెప్పి చేయి లేపుతుంది. ఇక అలానే అమూల్య ఆ చేయి పట్టుకొని నువ్వే కాదు నేను కూడా ఎత్తగలను చేయి, పెద్దరికం అడ్డు వచ్చి ఆగాను, లేదంటే నీ చెంప పగిలిపోద్ది అని చెప్పి అనగానే ఇక భద్రావతి అసలు ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది, దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది భద్రావతి. ఇక అంతలో విశ్వకొచ్చి అత్త పదత్త, దాంతో మనకెందుకు పద అని ఇక రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఇక శారదాంబ వాళ్ళ అక్క ఇక రేవతి వచ్చైతే అది అమ్మ అలా ఉండు, అప్పుడు ఆ భద్రావతి నీ జోలికి రాదు, ఇన్నాళ్లకు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పే వాళ్ళు దొరికారు అని చెప్పి ఇక ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక అంతలో భద్రావతి విశ్వక్తో ఏంట్రా అది అలా మాట్లాడుతుంటే దాన్ని రెండు చెంపలు పగలగొట్టకుండా ఇంకా నన్నే సైడ్కు తీసుకొని వచ్చావేంటి నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి. ఇక విశ్వక్ మాత్రం లేదు అత్త, దానికి వెనకాల ఎవరో సపోర్టుగా ఉన్నారు, ఇంకా మనం చేసిందంతా అది ఎవరికో చెప్తుందని నా అనుమానం, అందుకే ఇప్పుడు మనం దాని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మనం త్వరగా దాని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి, అప్పుడే మనం దాన్ని ఏమైనా చేయగలం. మనకి ఇక అమూల్య తన మనస్సులో అనుకుంటూ ఉంటుంది, మీ వల్ల ఆ వల్లి వదిన కారణంగానే మా నాన్నకి గుండె నొప్పి వచ్చింది, తను హాస్పిటల్ పాలయ్యాడు. మీ ముగ్గురిని నేను వదలను. నేను ఈ ఇంటికి వచ్చిందే ఈ ఇల్లు నాశనం అవ్వడానికి. ఇంకా మా నాన్నని బాధ పెట్టిన మిమ్మల్ని నేను ఊరికే వదలను. ఈ రామరాజు కూతురు అమూల్య అంటే ఏంటో, ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాలని ఈ ఇంటికి వచ్చాను. ఇంకా నా సంగతి మీకు చూపించే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాన్రా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అమూల్య. ధీరజ్ మాత్రం వాళ్ళ నాన్నకి అలా అయినందుకు బాధపడుతూ ఉంటారు. ఇక అమూల్య అసలు ఇలా చేయదు, ఇలా ఎలా చేసి ఉంటుంది, తనకు ఇంత ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు, తనకు ఎవరు వెనుక ఉండి నడిపించారు, తన వెనుక ఎవరు ఉన్నారు, నేను తెలుసుకొని తీరాలి, వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఇక ధీరజ్కి అనుమానం వస్తుంది. ఒకవేళ ప్రేమ కానీ ఇలా చేసి ఉంటుందా అని అనుకుంటాడు. చాచా తను అలా చేసి ఉండదులే అని చెప్పి అనుకుంటాడు. ఇక ధీరజ్కి అనుమానం మొదలవుతుంది. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి ప్రేమ ఫోన్ చెక్ చేస్తాను, ఆ విశ్వగాడితో ఏమైనా మాట్లాడిందో అని చెప్పి ఇక ప్రేమ ఫోన్ చెక్ చేస్తాడు ధీరజ్. ఇక కాలేజ్లో ఇక అమూల్య పెళ్లి రోజు ప్రేమ ఆ విశ్వకి ఫోన్ చేయడం, ఆ నెంబర్ని చూసి ఇక షాక్ అయిపోతాడు విశ్వక్. ఏంటి ప్రేమ
అసలు ఆ విశ్వగాడికి ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది, అది కూడా అమూల్య లేచిపోయిన రోజు. ఒకవేళ నిజంగా ప్రేమ ఇలా చేసి ఉందా ఏంటి అని చెప్పి ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది ప్రేమ పైన. ఇక అంతలోనే ప్రేమ బయట నుండి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక ధీరజ్, ప్రేమ నీతో ఒకటి మాట్లాడాలి అని చెప్పి అంటాడు. ఇక అంతలోనే ప్రేమ, ఒరే ధీరజ్, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలిరా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా, ఎప్పుడు వచ్చావురా ఇంట్లోకి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక అంతలోనే ధీరజ్, నేను అంతకంటే ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. నీకు అమూల్య విశ్వక్తో లేచిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ధీరజ్కి తెలిసిందా ఏంటి నేను అమూల్యకి హెల్ప్ చేసినట్టు, తన మెడలో నేనే తాళి వేసుకోమన్నట్టు, వీడేంటి ఎన్నడూ లేంది ఇలా అడుగుతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ, ఏంట్రా నన్నే అనుమానిస్తున్నావా, నేనెందుకు అలా చేస్తాన్రా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక అంతలో ధీరజ్, నువ్వు ఆ రోజు మీ అన్నయ్యకి కానీ ఏమైనా ఫోన్ చేసావా అని చెప్పి అనడంతో ఇక ప్రేమ ఫ్లోలో, లేదు నేను వాడికి ఎందుకు ఫోన్ చేస్తా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధీరజ్కి వెంటనే కోపం వస్తుంది. ఇక ధీరజ్, అంటే దీనంతా టికి వెనక ఉంది నువ్వేనా అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక ప్రేమ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది ఇక ప్రేమ. ఇక ధీరజ్, నువ్వు నాతో మీ అన్నయ్యకి నువ్వు ఫోన్ చేయలేను అంటున్నావు, కానీ నీ కాల్ లిస్ట్లో విశ్వకి ఫోన్ చేసినట్టు ఉంది, మరి అబద్ధం ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నిజం చెప్పాలి కదా, మీ అన్నయ్యకి దేని గురించి ఫోన్ చేశావు అని చెప్పి నాకు చెప్పాలి కదా అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ఇక ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటి, వీడు నా కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేశాడా ఇంకా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది, నువ్వు నా ఫోన్ చెక్ చేసావా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్, అవునే చెక్ చేశాను, నువ్వు అమూల్య లేచిపోయిన రోజు మీ అన్నయ్యకి ఫోన్ చేశావు, నువ్వు ఎందుకు ఫోన్ చేశావు, నేను అడిగితే నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు, నాకు తెలియాలి అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక అంతలో ప్రేమ, అది కాదురా ధీరజ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది. ఇక ధీరజ్ కోపంగా, ఏంటి అసలు నువ్వు ఏం చేశావు, ఏ విషయం గురించి దాచావు, నాకు అన్నీ తెలియాలి అని చెప్పి అంటాడు ధీరజ్. ఇక ప్రేమ, ఇంకా లాభం లేదు, వీడికి చెప్పేయడమే కరెక్ట్, వీనంతటా వీడుగా తెలుసుకున్నాడు అంటే వీడు ఇక నన్ను జీవితంలో క్షమించడు అని చెప్పి చెప్తాను ధీరజ్, చెప్తాను, అసలు ఆ రోజు ఏం జరిగిందో అంతా చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ జరిగిందంతా ఇక ధీరజ్కి చెప్తుంది. ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ప్రేమ, నువ్వు అలా ఎలా చేశావు అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ఇక ప్రేమ, నాకు వేరే దారి కనిపించలేదురా, నేను విశ్వగాడే తీసుకెళ్ళి ఉంటాడా అని చెప్పి ఫోన్ చేస్తే అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇక నాకు ఇంకో దారి కనిపించక మెడలో తాళి కట్టుకోమని చెప్పాను, ఆ క్షణంలో మన ఇంటి పరువే నాకు ముఖ్యమనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక వెంటనే ధీరజ్, ఇంత పిచ్చి పని ఎలా చేశావు, మా చెల్లెని మాకు దూరం చేసింది నువ్వే, నాకు ఒక్క మాట నువ్వు చెప్పి ఉంటే నేను వెంటనే వెళ్ళి అమూల్యని కాపాడుకునేవాడిని కదా, తను ఎక్కడ ఉందో అడిగి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్. ఇక ప్రేమ మాత్రం, లేదురా అంత సమయం లేదు, అప్పటికే పెళ్లివారు మన ఇంటి ముందుకు వచ్చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ మాత్రం, లేదు ప్రేమ, దీనంతటికీ కారణం నువ్వే, నువ్వు నాకు చెప్పి ఉంటే నేను అమూల్యని తీసుకొచ్చేవాడిని, నా చెల్లి ఆ నరకంలోకి వెళ్ళేది కాదు, ఇప్పుడు వాడు తాళి కట్టకపోయినా కూడా వాడు భర్త అనుకొని ఆ ఇంట్లోనే ఉంటుంది, వాడు నా చెల్లిని కొడుతున్నాడు, వాడు ఎంత టార్చర్ చేసినా భర్త కాని వాడితో భర్తలాగా ఉండడం అంటే ఎంత నరకమో నీకు తెలుసా, మా నాన్నకి గుండెపోటు రావడానికి కూడా ఒకలాగా నువ్వే కారణమయ్యావు, ఇంకా నిన్ను ఎప్పటికీ క్షమించను ప్రేమ, నేను ఎప్పుడు నిన్ను నమ్మినా సరే నువ్వు నన్ను ఇలా మోసం చేస్తూనే ఉన్నావు, ఇక అమూల్య జీవితం నాశనం అవ్వడానికి అసలు కారణం నువ్వే, ఇంకా నువ్వు నన్ను జీవితంలో నాతో మాట్లాడాలని చూడకు అని చెప్పి అంటాడు ఇక ధీరజ్. ప్రేమ, అది కాదురా, నేను చెప్పేది వినురా, నేను అలా చేయడం వల్లే మన కుటుంబం పరువు పోలేదు అని చెప్పి అంటుంది ఇక ధీరజ్. కుటుంబం పరువు ఎలా పోలేదు, పెళ్లివారి ముందు పరువు పోయింది, అమూల్య వాడితో రావడం చూసి అందరూ నాలుగు విధాలుగా మాట్లాడుకున్నారు అని చెప్పి అంటాడు.
ఇక ప్రేమ నన్ను క్షమించరా, నేను చేసింది తప్పే, కానీ నాకు ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది. ఇంకా మీరు ఆ విశ్వగాన్ని ఎక్కడ కొట్టి చంపేస్తారో, మీరు ఎక్కడికి జైలుకి వెళ్తారో మన అమూల్య పరువు ఇంకా పోతుందని చెప్పి నేను అలా చేశానురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక ధీరజ్ మాత్రం లేదు ప్రేమ, అసలు నీ మనసులో ఏముందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నీకు ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాలు కలవాలి అని ఉన్నాయి. అందుకే నా చెల్లికి ఇష్టం లేకపోయినా తన మెడలో తాళి కట్టుకోమని ఇక మీ అన్నయ్యకు భార్యగా చేశావు. ఇక అందరి దృష్టిలో విశ్వాకి నా చెల్లికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అవ్వలేదు అని చెప్పిన ఎవరు నమ్మరు. ఇంకా మా ఇంటికి మా చెల్లిని దూరం చేసిన నిన్ను నేను జీవితంలో క్షమించను, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోతాడు ధీరజ్. ఇక ప్రేమ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇలా ప్రేమ ధీరజ్ విడిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.